శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందా హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఇప్పుడు దాకా మనం ఫ్లాష్ బ్యాగ్ లో పాత వాళ్ళని స్మరించుకుంటూ వస్తున్నాం. అయితే వీళ్ళలో ప్రధానంగా టెక్నీషియన్స్ విషయంలో టెక్నికల్ గా తీసుకున్నట్టయితే కొన్ని అంశాలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఇప్పుడు ఒక సీన్ రాసాం. సీన్ రాసినప్పుడు అక్కడ ఏదైనా గ్రాఫిక్స్ లాంటివి చేయాలంటే సింపుల్ వెరీ. ఆ టెక్నీషియన్ పిలుస్తున్నాం, గ్రీన్ మ్యాట్ మీద చేసేస్తున్నాం. ఇంతకు ముందు బ్లూ మ్యాట్ ఉండేది, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ అయింది. సో చేసుకుంటా ఉన్నాం. సో ఏదైనా సరే దీనికి చాలా లిమిటేషనే, ఎక్కువ పని పెట్టట్లేదు. ఇప్పుడు యంత్రాలు బాగా పనిచేస్తాయి. సో ఎందుకంటే అది కూడా ప్రాబ్లం లేదు. మరి మంత్రాల సినిమాలు తీయాలంటే ఇదివరకు ఎలా తీసావు? మరి మంత్రాల సినిమాలు అద్భుతంగా ఉన్నాయి, మామూలు సినిమాలు రాలేదు ఇదివరకు. అవును, ఆ ప్లేబ్యాక్ కావచ్చు, మనకు ఆర్ఆర్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మర్చిపోలేము కొన్ని సినిమాలు, మర్చిపోలేము. భయం వేస్తూ ఉంటుంది ఆ సినిమాలు చూస్తున్నప్పుడు. మరి ఎంత ఇన్స్ట్రుమెంటైజేషన్ వచ్చినా ఆ టైంలో ఆ వాయిద్యం మనం ఆ ప్లేబ్యాక్ మ్యూజిక్ చూస్తూ ఉంటే అనిపించట మనకి కదా. అయితే వీటన్నిటికీ కొంతమంది దర్శకులు ఉన్నారు. ఆ దర్శకుల్లో ప్రధానంగా చెప్పుకునే వాళ్ళలో బి విఠలాచార్య గారు. ఆయన జానపద బ్రహ్మ, పౌరాణిక బ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారు అయితే జానపద బ్రహ్మ బి విఠలాచార్య, సందేహమే లేదు. ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు అండి. అంటే కొన్ని ఇప్పుడు జనరేషన్ కూడా తెలిసినవి కూడా ఉంటాయి. అంటే ఒక దర్శకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అలాగే కొన్ని చెప్తా ఉండేవాళ్ళు అండి. ఆయనకి కోపం వచ్చినా గానీ ఏదన్నా ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టినా ఇమీడియట్ గా ఏ కుక్కనో పిల్లినో చేసేస్తా ఉంటాడు ఆయన. అది దానికి ఒక కారణం ఉందండి. అట్లా ఇలాంటివన్నీ కోపం కాదు కానీ దానికి కారణం చెప్తాను. కోపపడేవాడు కదా ఆయన, ఎక్కువ ఏదైనా ప్రశాంతంగా ఉండేవాడు ఆయన. ఏదైనా దర్శకుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు రైట్ అది దేనికి వచ్చిందో అది కూడా నాకు తెలుసు కారణం. డెఫినెట్ గా ఏంటంటే అది ఎందుకు ఇచ్చింది, ఒకే ఒక షాక్ తిన్నాడు ఆయన. ఆ షాక్ నుంచి తేరుకునే తర్వాత జాగ్రత్త పడ్డాడు. ఆ జాగ్రత్త పట్టడంలో వచ్చిన ఇప్పుడు మీరు చెప్పింది డెఫినెట్ గా ఒకసారి మనం మొత్తం వరుసగా వెళ్దాం. విఠలాచార్య గారి గురించి చెప్పుకుందాం. ఓకే. ఆయన కర్ణాటకలోని ఒక పర్నిట్లలో జన్మించాడండి. కర్ణాటక ఫస్ట్ నుంచి ఆయన ఏం చేశాడంటే, ఆయన వాళ్ళ అన్నగారి హోటల్ ఒకటి ఉంది, ఆ హోటల్లోనే పనిచేసాడు. క్యాషియర్గానో లేకపోతే ఇంకోటో. అన్నగారి హోటల్ అంటే ఆల్ ఇన్ ఆల్ కదా, మనం సర్వ్ చేస్తాం, క్యాషియర్గా కూర్చుంటాం, ఎన్ని చేస్తాం. అన్నగారి హోటల్లోనే ఉండేవాడు. అన్నగారి హోటల్ అంటే బజార్లోనే ఉంటుంది కదా అది. ఆ ఊరికి ఎక్కువగా టూరింగ్ ట్యాక్సీలు వచ్చాయటండి. టూరింగ్ అంటే టెంపరీ ప్రదర్శనశాలలు ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి ఆ డేరాలు వేసేసి, టూరింగ్ ట్యాక్సీ అంటే అదే వేసేసి సినిమాలు ప్రదర్శించేవాళ్ళు. ఆ ప్రదర్శిస్తుంటే ఈయనకి ఇంట్రెస్ట్ బాగా పెరిగిందట. ఆ హోటల్లో కూర్చుంటాడు కదండి ఆయన, వచ్చి ఆ సినిమా చూస్తూ ఉండాడు. అప్పుడప్పుడు వచ్చేసి దాని మీద సినిమాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయినప్పుడు ఒక సిచ్యువేషన్లో ఒకసారి ఒక టూరింగ్ ట్యాక్సీడు వచ్చేసి వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇక అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడటండి. అంతే ఇమ్మీడియట్గా విఠలాచార్య గారు ఏం చేశారంటే ఆ అన్నగారి అందరితో డిస్కస్ చేసేసి ఆ టూరింగ్ ట్యాక్సీని కొనేసి ఈయన ఏం చేశాడు, అవన్నీ ఎంక్వైరీ చేసి సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఎంక్వైరీ చేసి, అప్పుడు 16mm సంథింగ్ ఏదో ఉండేది అనుకుంటానండి అదే ఆ టూరింగ్ ట్యాక్సీలో. అవన్నీ పిక్చర్లు తెచ్చి ఈయన బాగా ప్రదర్శిస్తూ ఉన్నాడు, టూరింగ్ ట్యాక్సీ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇలా ప్రదర్శిస్తుండగా ఇక్కడికి ఈయన ఊరికి 95 కిలోమీటర్లు మైసూర్ ఉంది. మైసూర్లో ఒక స్టూడియో వాళ్ళు ఎలాగో దీంట్లో మన ఈ టూరింగ్ ట్యాక్సీ ప్రదర్శిస్తుండగా సినిమా వాళ్ళతో టచ్ ఉంటుంది కదా, ఒక స్టూడియో వాళ్ళతో పరిచయం ఉంది, పార్ట్నర్స్. అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ మనం ఎందుకు ప్రదర్శిస్తున్నాం, మనమే ఎందుకు సినిమా తీయకూడదని చెప్పేసి వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కలిసి ఒక సినిమా అనుకున్నారంట. సినిమా అనుకుని సినిమా తీశారంట. సినిమా తీసిన తర్వాత అక్కడి నుంచి కన్నడ పిక్చర్లు తీయటం స్టార్ట్ చేశారు. 1, 2, 3, 4, 5 సినిమాలు చేశారు. ఈ 5 సినిమాల్లో కూడా వీళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ అయ్యారంటేనండి, డైరెక్టర్స్ చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అంటండి. ఒక టైం మెయింటైన్ చేయకపోవటం కానీ, లేకపోతే సరిగ్గా తీయకపోవటం కానీ, లేకపోతే
ఆర్టిస్టులతోటి ఇది చేయించడం కానీ వాళ్ళు కరెక్ట్గా చేయలేదని చాలా అసంతృప్తి ఫీల్ అయ్యారు వీళ్ళందరూ. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ అసలు అప్పటికి కూడా ఏంటంటే వాళ్ళు ఇక కన్నడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు అప్పట్లో ఇక ఈ నిర్మాత దొరికితే మనకు దొరకడం అనేది పిండి పిప్పి చేసేవాళ్ళు అట్టండి. ఓకే, అనేక విధాలుగా. లేకపోతే కొంతకాలం అయిన తర్వాత డబ్బులు ఎక్కువ కావాలను, లేకపోతే షూటింగ్కు ఇబ్బంది పెట్టడం, ఇవే కదా వాళ్ళకు దర్శకులకు ఉండే ఆయుధాలు. షూటింగ్ సరిగ్గా రాకపోవటం, లేటుగా స్టార్ట్ చేయటం, ఇవన్నీ చూసేటప్పటికి విఠలాచారి గారికి బాగా ఆయన కొంచెం సిన్సియర్ హోటల్లో ఇది కదండి, ఆయన మనస్తత్వం అదేమో మరి ఆయనకి బాధ కలిగింది. బాధ కలిగి అసలు వీళ్ళతో ఎందుకు చేసుకోవాలి, మనమే ఎందుకు దర్శకత్వం వహించకూడదు అని చెప్పేసి ఒక శంకర్ సింగ్ అనే అతనితో కలిసి పార్ట్నర్ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళందరూ అబ్జర్వ్ చేశారు కదా, ఇప్పుడు 4-5 పిక్చర్లు చేసిన తర్వాత అబ్జర్వ్ చేశారు కదా, దాంతో ఒక మంచి కెమెరామెన్ పెట్టుకుని చేయొచ్చని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్. అయితే ఒక మంచి కెమెరామెన్ ఉంటే సినిమా తీయొచ్చు అని అర్థమైందో విఠలాచారి గారికి. మంచి పదం వాడారు, అదే కామన్ సెన్స్. అదే కామన్ సెన్స్ లేకుండా సినిమాలు దర్శకత్వం అంటేనండి మనసు చెప్పిందేనండి. ఇప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పారు, ఇది దగ్గరగా ఉంటే బాగుంటుంది అనుకుంటే క్లోజ్ షాట్, అదే కామన్ సెన్స్. కామన్ సెన్స్ అలాగా వాళ్ళు డైరెక్ట్ చేశారండి. ఎవరు, ఈయనను శంకర్ సింగ్ కలిపి దర్శక ద్వయం అది. అప్పుడు ఈయన ఒక్కడే కాదు, జగన్మోహిని అనే సినిమా తీశారు కన్నడలో, సూపర్ హిట్. సో జగన్మోహన్ కన్నడలో, అదే అర్థమైందా? అది తెలుగు రావడానికి ఒక కారణం ఉంది, అది చెప్తాను నేను తర్వాత. తెలుగు కాదు నేను చెప్పింది, ఇప్పుడు కన్నడది. ఇప్పుడు కన్నడలో జగన్మోహన్ అనే సినిమా తీశారు, హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఈయన ఇక జనరల్గా మనకి ఉన్నదేగా, ఇప్పుడే కాదు ఎప్పుడు కాదు, ఎప్పుడైనా సరే ఒకటే ఉంది. సక్సెస్ అయిన తర్వాత ఇది నా ప్రతిభ అనుకుంటారు ఒకడు, ఇది నా ప్రతిభ అనుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే విడిపోతారు వీళ్ళు. విడిపోయారు వీళ్ళు. నా సినిమాలు నేను చేసుకుంటానన్నారు, శంకర్ సింగ్ వెళ్ళిపోయాడు. సరే ఈయన ఏం చేస్తాడు, ఇక నేను చేసుకుంటానని చెప్పి విఠల్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టి ఈ సినిమాలు స్టార్ట్ చేశాడు. వీళ్ళు అంటే జనరల్గా సక్సెస్ తర్వాత అంతేనేమో, ఇవ్వడదేమో. ఆ సక్సెస్తో కలిసి ఉంటే దాని లాభాలు ఎన్ని ఉంటాయి అనేది చాలా మందికి తెలియదేమో. మరి ఏమో ఇప్పుడు ఆ విడిపోబట్టి ఆయన అడిపోయి ఈయన పెద్ద దాదాపు 70 సినిమాలు తీసాడు మరి, కాబట్టి ఎక్కడ ఏదనేది చెప్పలేదు. అదే గాడ్స్ డిసిషన్, అవునవును, మనమేం చెప్పలేము. కరెక్టే. వచ్చిన తర్వాత ఈయన విఠల్ ప్రొడక్షన్స్ అని పెట్టి రాజ్యలక్ష్మి అనే పిక్చర్ తీశాడు ఈయన. రాజ్యలక్ష్మి ఈయన, అది ఫ్లాప్. కన్నడ సినిమా, అది కూడా కన్నడే చెప్తున్నాను నేను. రాజ్యలక్ష్మి అని తీశాడు. ఇది ఇలా కాదనుకున్నాడు. ఈయనకి ఆలోచనలు చాలా ఇదిగా వస్తూ ఉంటాయండి సినిమాల మీద. ఇప్పుడు మన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది విశ్లేషణ చేసుకునేవాడు అంటే ఈయన. చేసుకున్న తర్వాత ఈయన బాగా సెంటిమెంట్ కూడా బాగా ఇష్టం అంట ఈయనకి, ఎవరికి విఠలాచారి గారు. ఆ తర్వాత ఒక కథ ఆలోచించాడంట ఈయన. ఒక నల్లటమ్మాయి మన తర్వాత రోజుల్లో వచ్చినాయి. నాది ఆడ జన్మే గుర్తుందా మీకు? సావిత్రి నల్లగా ఉంటది, అలాంటి కథ కన్నడలో బి విఠలాచారి గారు తీశారు. మరి అదే కథ కాదు కనుకుంటా, రాజారాం వేరే సినిమా. ఏమండి, ఒక నల్లటి అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది ఎన్ని వ్యాఖ్యలు చేశారు, ఎంతమంది అసహించుకున్నారు. అంచేత ఈ కష్టాలతోటి ఈ నల్లటమ్మాయి పడే కష్టాలు తీసుకుని కన్యాదానం అనే సినిమా చేశాడు. అంటే దాంట్లో మ్యాటర్ ఏంటంటే, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఫైనల్గా చెప్పే నీతి ఏంటంటే, రంగులో ఏముంది, మనసు ముఖ్యం. ఏదైనా వివాహానికి భార్యాభర్తలకి వాళ్ళ మనసులు కలవటం ముఖ్యం, రంగులు కాదు అనేది కథాంశంతో ఆయన సినిమా తీశాడు. సినిమా తీసిన తర్వాత అక్కడ ఈ చిన్న ఏరియా అయిపోయింది కర్ణాటకలో. ఇంకా ఎందుకు మనం పెద్దగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ లోపల మనం వేరే పెద్ద ఏరియాకి వెళ్ళాలి అంచేత ఈ ఏరియా చాటలేదు అంటే రిస్ట్రిక్టెడ్ ఒక 10-15 సెంటర్లతో ఉండేదన్నమాట కర్ణాటక అంటే. గుల్బర్గా ఇట్లా 4-5 సెంటర్లు ఉండేవి. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిపోదాం అనుకుని మెడ్రాస్ వచ్చేసాడు ఆయన. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఇదే కన్యాదానం పిక్చర్ చేశాడు ఆయన తెలుగులో తీసి, అది కూడా బాగానే పోయింది.
బాగానే పోయింది. ఆ తర్వాత ఏం చేశాడంటే అండి ఆయన ఇలాగ తీస్తూ ఉంటే ఇంకో 2-3 పిక్చర్లు తీస్తే అవి పోయినాయి, రాలా. ఈ టైంలో ఏమైందంటే మాయాబజార్ రిలీజ్ అయింది 57లో, 58లో రిలీజ్ అయింది మాయాబజార్. అంజలి పిక్చర్ స్వప్న సుందర్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అవి 2 చూశాడంటే ఈయన. ఇది చూసి, ఇది ఆయన మాటలను చెప్తున్నాను, ఈ 2 చూసిన తర్వాత అసలు మనం ఫోక్లోర్ ఎందుకు తీయకూడదు అని ఆలోచన వచ్చిందండి. వీళ్ళు బ్రహ్మాండంగా తీశారండి మాయాబజార్, స్వప్న సుందరిను. అంచేత జానపదాల్లోకి వెళ్దాం అని చెప్పేసి ఆయన ఫస్ట్ కాంతారావు గారితో సినిమా తీశాడు. ఇలాగా ఫస్ట్ ఈ మాయాబజారు, స్వప్న సుందరి చూసిన తర్వాత నేనెందుకు తీయకూడదు, ఈయన ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తాడంటండి. మనం నేర్చుకోవడమే, దీనికి ఇన్స్పైర్ అయ్యి ఫోక్లోర్ సినిమాలు తీద్దామని ప్రయత్నించి ఎవరో దొరకకపోతే కాంతారావు గారిని పెట్టి, కృష్ణకుమార్ గారిని పెట్టి జయ విజయ్ అనే సినిమా తీశారు. అది పర్వాలేదు, బాగా పోయింది, పర్వాలేదు, అబవ్ యావరేజ్. ఆ తర్వాత వరుసగా ఇక ఆ రూట్ పట్టుకున్నాడు ఆయన. ఒక రూట్ దొరికితే అంతే కదా, ఒకళ్ళకేమో క్రైమ్ పిక్చర్స్ దొరుకుతాయి, ఒకళ్ళకేమో ఫోక్లోర్ దొరుకుతాయి. ఈయనకి ఫోక్లోర్ దొరికింది. అక్కడి నుంచి కనకదుర్గ పూజా మహిమ అంటే ఈ సెంటిమెంట్స్ మీద బాగా పట్టుకున్నాడండి. నేను ఇదివరకు చెప్పాను ఇంతకుముందు, విఠలాచార్య గారి సెంటిమెంట్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఈ పట్టుకున్నాడు. కనకదుర్గ పూజా మహిమ, నవగ్రహ పూజా మహిమ, నవగ్రహ మహిమలు, తర్వాత ఇది గురువుని మించిన శిష్యుడు, ఇలా వరుసగా కాంతారావు గారితో సినిమాలు తీస్తూ సక్సెస్ రూట్లో వెళ్ళిపోతుండగా ఒకసారి వాహిని స్టూడియోలో వెళ్తుంటే ఎదురొస్తుంటే రామారావు గారు కనపడ్డారంట. ఏం సార్ మా బ్యానర్లో సినిమా చేయరా అన్నారంట విఠలాచార్య గారు. అంటే చేస్తాం అన్నారంట. చేద్దాం అన్నారు. ఎప్పుడు చేస్తారు సార్? చేద్దాం అన్నారంట ఆయన వాయిస్లో. అనేటప్పటికి ఓకే నమస్కారం సార్ అని ఈయన బాగా ఇది కదా. అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఈ లోపల బయట పిక్చర్ ఒకటి రామారావు గారితో వచ్చిందంట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి అది తీశాడు, రామారావు గారితో తీశాడు. అది ఇదైపోయింది. ఆ తర్వాత బందిపోటు, డూండి, సుందర్లాల్ నాథ డూండి గారి బందిపోటు సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత వరుసగా 5-6 పిక్చర్లు, దాదాపు 7-8 పిక్చర్లు చేశాడు ఆయన విఠలాచార్య గారు. ఇలాగా తింటుండగా ఈయనకి లే మెజరబుల్స్ కథ నచ్చింది బాగా. అది నాగేశ్వరరావు గారితో ఇచ్చేశారు. లే మెజరబుల్స్ తీద్దాం అనుకుని బేదల పాటలు అనే సినిమా తీశాడు. బేదల పాటల్లో అప్పటికి నాగేశ్వరరావు గారి సినిమాలు ఏంటంటే దసరా బుల్లోడు, ఇవన్నీ డ్యాన్సింగ్, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయి ఉన్నాయి. దసరా బుల్లోడు నాగేశ్వరరావు డ్యాన్స్ చేయకపోతే ఎవరో నచ్చట్లా. ఏమో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఇప్పుడు అయినప్పుడు బేద పాటలు ఫటాల్ ఆయన కంప్లీట్ ఇదైపోయిన తర్వాత ఇక ఆ తర్వాత ఏ సినిమా తీసినా కూడా సక్సెస్ కాల. ఇక ఇలా కాదనుకుని ఏం చేశాడంటే ఫైనల్గా ఇది ఏదో చాలా నష్టాలు వచ్చేట్టున్నాయని చెప్పి ఫస్ట్ జగన్మోహన్ తీశారు, చూసారా? జగన్మోహన్ దాన్ని తీసుకొచ్చి జయమాలతో ఇక్కడ తీశాడు. అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ దీంట్లోకి వచ్చాడు ఆయన, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లోకి వచ్చిన తర్వాత ఒక 4-5 పిక్చర్లు తీస్తే అవి అంతగా ఆడలేదు. ఇక ఆయన ఏమనుకున్నాడంటే ఫైనల్గా తర్వాత ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇక నేను కరెక్ట్ కాదు, ఇది ఆయన చేత చేయగలిగినంత చేసాం, ఇక రెస్ట్ తీసుకోవటం బెటర్ అని చెప్పేసి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకుని కొడుకు అప్పచెప్పాడు, బివి శ్రీనివాస్ అని. ఆయన కొన్ని సినిమాలు తీశాడు, అవి కూడా సరిగ్గా పోలేదు. కానీ పి విఠలాచార్య గారికి ఉన్న గొప్ప ఏమేంటంటే ఎవరు వచ్చినా సరే మజ్జిగిచ్చి పంపిస్తాడు ఆయన. ఎవరికి కావాలంటే ఏది మజ్జిగ అలా రెడీగా పెట్టుకుంటారంట. ఆఫీస్లో మర్యాదలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి పెర్ఫెక్ట్గా ఇచ్చేస్తాడు. ఇక ఈయన మంత్రాలు ఈ సినిమాలు చేస్తుండగా ఫైనల్గా చెప్పగలిగింది ఏంటంటే ఒక హీరో ట్రబుల్ ఇచ్చాడట. ట్రబుల్ ఇచ్చాడు. ఇక్కడ హీరోది ప్రస్తావించి ఎక్కువగా ఏం చేసింది కాంతారావు గారి, కాంతారావు గారే ఎక్కువగా. కాంతారావు గారే ఎవరు? కాంతారావు గారు హరినాథ్ గారితో చేశాడు, చాలా మంది చేశాడు. రామకృష్ణతో చేశాడు, రామకృష్ణతో 2-3 పిక్చర్లు చేశాడు. ఒక హీరో ట్రబుల్ ఇచ్చాడు, రాలా అనేటప్పటికి అప్పుడు ఆలోచించాడు ఆయన. ఆలోచించి ఏం చేశాడంటే ఇలా లాభం లేదని చెప్పేసి ఒక రాక్షసుని క్రియేట్ చేసేసి
ఆ రాక్షసుడిని నువ్వు పాము అయిపో జంతువు అయిపో అని చెప్పి ఇలా మొదలెట్టాడంట. ఈ సినిమా నుంచి ఏం చేశాడు ఆయన, ఏ హీరో అయినా ట్రబుల్ ఇవ్వచ్చు అని చెప్పేసి ముందుగా ఈ షాట్లు తీసుకునేవాడు అంట ఆయన. ఏ హీరో ట్రబుల్ వచ్చినా అని. ఒక హీరో డ్యూయట్కి రాలేదు, డ్యూయట్కి రాకపోతే ఏం చేశాడంటే ఆయన మా హీరోయిన్ కలవటానికి మాయమైపోయి ఒక పువ్వు రూపంలో వచ్చి పువ్వు రూపంలో డ్యూయట్ పాడాడు. అంచేత టెక్నిక్ అసాధ్యం ఏమీ లేదని ఒక అసలు డైరెక్టర్స్ గొప్పతనం అంతే కదా. అంచేత ఎప్పుడైనా సరే డైరెక్టర్ బ్రెయిన్ ఉండాలి కానీ ఎవరైనా సినిమాని ఎలాగైనా ఇంట్రెస్ట్ గా చూపించవచ్చు అనేది బి విట్లాచారి గారు, దాసరి గారు వాళ్ళందరూ అంటారు డైరెక్టర్ ఫస్ట్ కరెక్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కరెక్ట్. ఇలాగే ఈయన మీద ఈర్ష్యతోటి కొంతమంది ఏం చేశారో తెలుసా, జ్వాలాద్వీప రహస్యం అని తీశాడు ఆయన, కాంతారావు గారు జ్వాలాద్వీప రహస్యం అని తీశాడు. ఈయన పాపం ఇలాంటి ఈ పనులవి ఆయన కాపీ కొట్టడాలు ఇవన్నీ తెలియవు, కానీ ఇంగ్లీష్ పిక్చర్ కాపీ కొట్టి తీశారని చెప్పి ఆ బ్రిటిష్ ఇంగ్లీషు పిక్చర్స్ ప్రొడ్యూసర్స్కి లెటర్ రాశారు వీళ్ళు, ఫోన్ లెటర్ రాశారు, మీ కాపీ కొట్టి జ్వాలాద్వీప రహస్యం తీశారు విఠలాచార్య. అంటే కంప్లీట్ ఫోక్లోర్ డామినేట్ చేసేస్తున్నాడు ఈయన. జ్వాలాద్వీప రహస్యం అని కాంతారావుతో తీశాడు. ఆ సముద్రంలో ఆ పెద్ద అగ్నిపర్వతం ఏదో ఉన్నాయి అవి ఇన్సిడెంట్ లో తీశారని చెప్పారు. వాళ్ళు వచ్చారు, వచ్చేసి అప్పుడు డూండి మల్లికార్జునరావు వీళ్ళని అనుకుంటా ఆ పిక్చరు, వాళ్ళు మీడియేటర్స్ వీళ్ళందరూ ఆ ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూపించారు. సినిమా చూసిన తర్వాత వాట్ ఈజ్ నథింగ్, మా పిక్చర్కి దీనికి సంబంధం లేదు అని చెప్పి విఠలాచార్యకి సారి చెప్పి వెళ్ళిపోయారు. సో ఇలాగా అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు కూడానండి ఒకళ్ళు బాగుపడితే చూడని వాళ్ళు కూడా ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే సక్సెస్ అనేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ ఇదిగట్టి, వాళ్ళ సిన్సియారిటీని బట్టి, వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళకి అందుబాటులోకి వస్తుందండి సక్సెస్. అంచేత బి విఠలాచార్య గారు ఎప్పుడు కూడా ఆయన పద్ధతిగానే సినిమాలు తీశారు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాల. అప్పుడు హీరో రాలేదని ఆయనతో గొడవ పెట్టుకోవాలి. తన శైలిలో సినిమా ఎలా తీసుకోవాలో అలా తీసుకుని జనరంజకంగా సినిమాలు తీసిన మహాదర్శకుడు బి విఠలాచార్య గారు. జానపద బ్రహ్మ ఆయనకి పేరు. సో విఠలాచార్య గారు ఇన్ని జానపద చిత్రాలు ఎలా తీశారని ఎవరికన్నా ఆలోచన వస్తే ఆయన అరేబియన్ నైట్సు, కాశీ మజిలీ కథలు, కాశ్మీర్ రాజకుమార్ కథలు ఇవన్నీ ఉండేటండి. ఆయన్ని స్టడీ చేసేవారటండి. దాని నుంచి కథలు తీసుకునేవాళ్ళంట. దాని నుంచి కథలు తీసుకునేవాళ్ళంట. జానపద కథలు అన్ని జానపదాలు కదా అరేబియన్ నైట్స్ అంటే. అయితే దాన్ని ఇలా మార్చుకునేవాళ్ళు అనమాట జానపదానికి. ఇప్పుడు ఈయన జానపద కథల్ని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఉందండి. అది చెప్పాను కదా అప్పుడు ఇంతకుముందు మాయాబజారు, స్వప్న సుందరం చూసి ఇన్స్పైర్ అయ్యారు. అవును. అది ఈ కథలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ఆరా తీశాడు. ఆయన కన్నడ వాడైనా ఆల్మోస్ట్ మన తెలుగు దీని కింద లెక్క. ఆయన ఏం చేసేవాడంటే రీసెర్చ్ మొదలెట్టేవాడు. ఆయన కొడుకులు చదువుకున్న వాళ్ళు వాళ్ళతో తెప్పించేవాళ్ళు. అరేబియన్ నైట్స్, కాశీ మజిలీ కథలు చదివించుకుని ఆయన తయారు చేయించేవాడు. రైటర్స్ కూడా ఆయన తగినట్టే ఉండేవాడు. తర్వాత కాశ్మీర్ రాజకుమార్ కథలు ఉండేయంట, అవి కూడా చేసేవాడు ఆయన. వాటిని బట్టి కథలు అనుకుని తన బ్రెయిన్ ఉపయోగించేవాడంట ఆయన. ఆయన కూడా ఐడియాలు వేసేవాడంట, ఎలాగా ఇది ఎలాగ చేయొచ్చు మనం, ఇది ఎలా దీనికి ఏదన్నా ఇంకేదన్నా మనం యాడ్ చేయగలమా, దీనికి ఏదైనా యాడ్ చేయొచ్చు అని ఆయన కూడా కొత్తగా ఆలోచించి చేసేవారంట. ఆ మోడిఫికేషన్ చేసేవాడంట ఈ కథలను బట్టి. తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుంచి సేఫ్టీ షాట్స్ తీయటం మొదలు పెట్టాడంట ప్రతి పిక్చర్కి. ఏది ఇలాగా ఆయన ఇప్పుడు హీరో మాయం అవ్వాలంటే ఇలా అనుకుంటే మాయమైపోతాడు. ఈ షార్ట్స్ అన్ని ఇలా ఆలోచన చేస్తున్నట్టు అలా అనుకుంటే మాయం చేసేవాడు. స్టాప్ బ్లాక్. అక్కడి నుంచి ఆయన ఆ ఆర్టిస్ట్ కాల్ షీట్ లేకపోయినా మేనేజ్ చేసుకున్నాడంట. ఒకసారి పువ్వుతోటి మొత్తం షూటింగ్ సాంగ్ తీసి చెప్పాడు. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే ఎన్టీఆర్ తోటి కత్తి యుద్ధం జరుగుతుందంట. అది సరిగ్గా చేయట్లా. ఎవరు ఎన్టీఆర్ గారితో చేసే ఫైటరు సరిగ్గా చేయట్లా. ఇలా కాదని అని చెప్పి ఇలాగే కత్తి విఠలాచార్య గారు తీసుకున్నాడు. విఠలాచార్య గారు తీసుకుని అంటే కత్తి కంటి దాకా రావాలి, అది ఆ టైమింగ్ రావట్లే వాడికి.
టైమింగ్ రాబోయేటప్పుడు ఏం విట్లాచారి గారు ఆవేశపడి నేను చేస్తాను రా తీసుకురా ఇది కూడా చేయలేవు అని చెప్పేసి ఒకసారి అలా కత్తి తీసుకుని అలా ఎన్టీఆర్ గారికి ఇలా పొడిచాడు. అబ్బో విట్లాచారి గారు మీరు నా కళ్ళు తీసేసారు బాబో విట్లాచారి గారు విట్లాచారి గారు సార్ ఆయన కూర్చోబెట్టి బతుమాలకి సార్ దండం పెట్టి విట్లాచారి గారు సార్ ఇంకెప్పుడు చేయనండి నేను కూడా వాళ్ళు ఇట్లా చెప్తాను క్షమించారు సార్ అని చెప్పి రామారావు గారు దండం పెట్టాడు. కానీ రామారావు గారు ఏమనలేదంటే ఇచ్చేదంటే దర్శకుడుగా ఆయన తెలుసు కాబట్టి ఆయన కూడా దర్శకుడు కాబట్టి ఏమనేవారు కాదు ఆయన. రామారావు గారు కూడా ఆవేశపడేవాడు కాదు. అంచేత విట్లాచారి పైగా విట్లాచారి గారు పెద్దవాడు ఆయన అంచేత అలాగా అలా ఇలాంటి ఇన్సిడెంట్ ఈ సెట్ ప్రాపర్టీస్ ఉండేగా. అయ్యో అదే కదా ఎందుకంటే ఐరన్ అయితే మళ్ళీ కాదు అన్నీ ఉన్నాయి. అదేలే అది కూడా తగిలితే భరించలేకపోయేవాళ్ళు వీళ్ళు. అవునవును కరెక్టేగా. అవును మీకు తెలుసో తెలీదో రామారావు గారితో ఫైట్ చేయడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. బాబు కృష్ణ అని ఒకడు ఉండేవాడు గుర్తుందో లేదు మీకు ఆస్ట్రేలియన్. బాబు కృష్ణతో ఫైట్ చేశాడు నా సినిమాలు. నేను సర్దార్ అనే సినిమా తీశాను. బాబు కృష్ణ నాకు చెప్పాడు నాకు బొబ్బిలిపుల్లో బాబు కృష్ణ తీసుకొస్తే రామారావు గారు ఆయన పట్టుకుని అలా కొడితే అమ్మో అన్నాడు ఎవరో బాబు కృష్ణ. అంచేత ఇలాగ రామారావు గారితో చేతిలో తర్వాత రామారావు గారు ఎవరినన్నా హక్ చేసుకుంటే ఇంతే సంగతి ఎముకలు పట్ట అంటే ఒకసారి జయప్రద అయితే ఒక సినిమాలో ఏడుస్తూ కూర్చుంది. సారీ ఇట్స్ ఆల్ రైట్ మేమేమి చూసుకోలేదా ఇలాగుంటే రామారావు గారితో